జ్ఞానదీపం. విజయనగరంలో ఒక ముసలి బిచ్చగత్తె ఉండేది. ఆమె ఎప్పుడూ సంతోషంగా ఉండటం చూసి అందరూ ఆమెను కళావతి అని పిలిచేవాళ్ళు. ఒకనాడు కళావతి నగర వీధుల్లో అడుక్కుంటుంటే వినపడింది, భగవానుడైన రామానుజుల వారు త్వరలోనే నగరానికి రానున్నాడు అని. తర్వాత రోజుల్లో ఆమె రామానుజుల వారి గురించి అనేక విషయాలు విన్నది. నగర పెద్దల నుండి, పెద్ద పెద్ద వర్తకుల నుండి, అతి సామాన్యుల వరకు అందరూ ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారు. కళావతి తనకు తెలియకుండానే రామానుజుల వారి రాక కోసం ఎదురు చూడటం మొదలుపెట్టింది. కొన్ని రోజుల తరువాత రామానుజుల వారు వచ్చారు. కళావతి ఆ సమయానికి నగరం శివారులోనే ఉన్నది. రామానుజుని వెంట అనేక మంది భక్తులు అందరూ చకచకా నడుచుకుంటూ కళావతిని దాటుకొని పోయారు. రామానుజుడు తనని చూసి చిరునవ్వు నవ్వినట్లు, నా వెంటరా అని చెప్పినట్లు అనిపించింది కళావతికి. ఆమె మనసు పులకరించి ఆయన వెంటే పోయింది. సాయంత్రపు చీకట్లు ముసురుకుంటున్నాయి. రామానుజుని దర్శించుకునేందుకు వచ్చిన వాళ్లతో నగర వీధులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఎక్కడ చూసినా స్వాగత తోరణాలు, సందడి. అందరి చేతుల్లోనూ పూలు, పళ్ళు, ధూపాలు, వస్త్రాలు, రకరకాల తినుబండారాలు. అన్నీ అతని అనుచరులకు బహుమానంగా ఇచ్చేందుకు వెళ్తున్నారు. వాటిని చూసేసరికి కళావతికి అకస్మాత్తుగా తను ఏమీ తేలేదని గుర్తుకొచ్చింది. తన దగ్గర ఏమున్నదో వెతుక్కున్నది. ఒక చిన్న నాణెం మాత్రం ఉంది. ఆ నాణ్యాన్ని పట్టుకొని ప్రక్కనే కనపడ్డ శెట్టి దుకాణానికి వెళ్ళింది. నాణ్యానికి సరిపడా నూనె ఇమ్మన్నది. ఆ నాణెం ధరకు అసలు ఏ కొంచెం నూనె కూడా రాదు. కళావతి తన కొంగును కొంచెం చింపి ఇచ్చింది. ఇదిగో, ఈ పీలిక తడిసేంత వరకు నూనె ఇస్తే చాలు, భగవానుడి ముందు దీపం వెలిగిస్తాను అని ప్రాధేయపడ్డది. భగవానుడి కోసం అనేటప్పటికీ శెట్టి కొంచెం మెత్తబడ్డాడు. పీలికను నూనెలో తడిపి ఇచ్చాడు. కళావతి దాన్ని పట్టుకొని పోయి రామానుజుడు బస చేసిన మందిరానికి చేరుకున్నది. అక్కడ ఇసకేస్తే రాలనంత మంది జనం. అక్కడ ఓ మూలగా మట్టి ప్రమిద ఒకటి కనపడితే దానిలో ఈ ఒత్తిని వేసి వెలిగించింది ఈమె. దాని ముందు మోకరిల్లి, స్వామి, నీకిచ్చేందుకు నా దగ్గర ఈ చిన్న దీపం తప్ప వేరే ఏదీ లేదు. అయినా నేను వెలిగించిన ఈ దీపం చీకట్లను పారద్రోలాలి. ఇక్కడున్న వీళ్ళందరికీ అంతులేని జ్ఞానం లభించేందుకు ఇది సాయపడాలి. అజ్ఞానపు పొరలన్నీ నశించి అంతటా వెలుగుపరుచుకోవాలి అని అనుకున్నది. ఆ రోజు రాత్రి ఆలయంలోని దీపాలన్నీ ఒక్కటొక్కటిగా ఒడిగట్టాయి. కానీ భిక్షగత్తె వెలిగించిన దీపం మటుకు తెల్లవార వచ్చినా ఇంకా వెలుగుతూనే ఉన్నది. తెల్లవారుజామున దీపపు ప్రమిదలన్నిటినీ సేకరించి ఒక చోట పేర్చేందుకు వచ్చిన ఒక శిష్యుడు దాన్ని చూసి, దీపంలో ఒత్తి ఇంకా కొత్తగానే ఉన్నది. ఉదయం పూట దీనితో పని లేదు. ఇవాల్టి రాత్రికి మళ్ళీ వెలిగించుకోవచ్చు అని దాన్ని ఆర్పివేయబోయాడు. అతను ఎన్నిసార్లు ఆర్పివేసినా ఆ దీపం మళ్ళీ మళ్ళీ వెలుగు అంటుకున్నది. దీన్ని గమనించిన స్వామి నవ్వి అతన్ని వారిస్తూ, ఇది ఇప్పట్లో ఆరదు. కళావతి వెలిగించిన ఈ జ్ఞానదీపం ఆమెకే కాదు, అనేక మందికి ఆసరా అవుతుంది. ఈ జ్ఞానాగ్నిలో అనేక జీవుల కర్మలు సమూలంగా నశించనున్నాయి. పవిత్రమైన హృదయంతో, బలమైన సంకల్పంతో వెలిగించిన ఈ దీపం వల్ల ఆమె ఈసరికే పరిశుద్ధురాలయ్యింది. తన సొంత తపస్సు ఫలితంగా ఆమె రానున్న కాలంలో దీపకాంతి అనే పేరుగల మహాభక్తురాలు అవుతుంది అన్నాడు. మనం చేసే పనులకు బలాన్ని చేకూర్చేది మన మనసులోని పవిత్రతే. మా ఛానల్లో వచ్చే ఈ కథలు నచ్చినట్లయితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి.
మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి.